హై ఇయర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ బిజినెస్ వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపము, సూచన, సలహా ఏదైనా అనుకోండి. ఈ మధ్యకాలంలో నేను చాలా కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాను. ఒకటేంటంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఎస్పెషల్లీ మైసూర్ నుంచి, అక్కడి నుంచి చాలామంది ట్రేడర్స్కి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డేటా తీసుకుంటున్నారు. ఆ డేటా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలియదు కానీ ట్రేడింగ్ చేస్తాము మీ అకౌంట్లో ₹1,00,000 పెట్టండి, మీ తరపున మేము ట్రేడింగ్ చేస్తాము, ప్రాఫిట్స్ వస్తే 40% మేము తీసుకుంటాం, 60% మీకు ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పి అలా చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. చాలామంది అంటే నేను ఈ మధ్యకాలం రిసీవ్ చేసుకున్న కాల్స్లోనే కొంతమంది ₹1,00,000 పోగొట్టుకున్నారండి. కొంతమంది ₹2,00,000 నుంచి దాదాపు 8-10 లక్షల రూపాయల దాకా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మీ తరపున వాళ్ళు ట్రేడింగ్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఫోన్ కాల్స్ కూడా ఎత్తని పరిస్థితి. కొంతమంది క్రెడిట్ కార్డులు అప్పులు చేసి ఇబ్బందులు పడి ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీస్ బాగా ఇబ్బంది పడి కొంతమంది బంగారాలు తాకట్టు పెట్టి సూసైడ్ చేసుకునేంత పరిస్థితి దాకా వెళ్తోందంటే ఆలోచించండి. మీ తరపున ఎవరో ట్రేడింగ్ ఎందుకు చేస్తారండి? ఎలా చేస్తారు చెప్పండి? 60 మీకు రెగ్యులర్గా వాళ్ళు ఏదో స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు, డైలీ బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, డైలీ 50,000 నుంచి ₹1,00,000 ప్రాఫిట్స్ వస్తున్నాయంటే డైలీ 50,000 ₹1,00,000 ప్రాఫిట్స్ వస్తే అసలు మీ వెంటపడి మీతో పాటు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది చెప్పండి? రోజుకి 50,000 ₹1,00,000 వస్తే వారానికి దాదాపు 5 లక్షలు, నెలకి దాదాపు 20-25 లక్షలు వాళ్ళే సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ట్రేడింగ్లో ఉన్నప్పుడు మీ వెంటపడి మీ అందరి చుట్టూ మీకు అందరికి ఫోన్ చేసి ట్రేడ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? ఒక్కసారి బేసిక్గా ఆలోచించండి. మీరు కావాలంటే నేర్చుకోవడానికి డబ్బులు పెట్టండి. ఫస్ట్ ట్రేడింగ్ ఏం చేయాలి, ట్రేడింగ్ ఎలా ఎంతకు వర్క్ అవుతుంది, అసలు మన మెంటాలిటీకి సూట్ అవుతుందా లేదా అన్న నాలెడ్జ్ తెచ్చుకుని తర్వాత మీరు ఏదైనా ట్రేడ్ చేసి ఆలోచన చేయండి. కానీ గ్రీడ్తో మాత్రం, అంటే ఏదో అత్యాశతో మాత్రం ఏదో డబ్బులు ₹1,00,000 పెడితే మనకి వాళ్ళు ఏదో చెప్తారు వారంలో ₹2,00,000 అవుతుంది, నెలలో 3-4 లక్షల రూపాయలు చేసి మీకు ఇస్తామని చెప్పి. అది మార్కెట్స్లో జరగని పని, అసంభవం. సో డబ్బులు అనవసరంగా వృధా చేసుకోకండి. మీ కష్టపడి సంపాదించిన రూపాయిని నాశనం చేసుకోవద్దండి అని చెప్పడం ఈ ఉదయాన్నే చెప్తున్నాను. ఎందుకంటే కొద్ది రోజు నుంచి ఫోన్ కాల్స్ వింటూ ఉంటే చాలా బాధ వేస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతోనే మార్నింగ్ ఓపెనింగ్లోనే ఇవి చెప్పాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీరు కావాలంటే ట్రైనింగ్స్ తీసుకోండి. అంటే మార్కెట్స్ అసలు టెక్నికల్స్ తెలుసుకోవాలి, లేదంటే ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకొని తర్వాత మీరు ఏదైనా చేస్తే చేయండి. కానీ అసలు ఏమాత్రం అవగాహన లేకుండా మాత్రం డబ్బులు మార్కెట్స్లో పెట్టకండి. అండ్ బ్యాక్ టు అవర్ బిజినెస్. Dow Jones Futures jumps 300 points after Moderna says its vaccine produces antibodies to coronavirus. సో ఒక మేజర్ డెవలప్మెంట్ అమెరికన్ మార్కెట్స్లో మనం చూస్తున్నాము. ఏదైతే మోడర్నా ఫస్ట్ మనకి కరోనా టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్తుందో, ఆ మోడర్నా చెప్తుంది తన హ్యూమన్ ట్రయల్స్లో ఇవ్వడంలో భాగంగా తమ డ్రగ్ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది బాడీలో. సో కరోనా వైరస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు అని చెప్పి మోడర్నా ప్రకటన చేసింది. దాంతో వ్యాక్సిన్ దాదాపుగా వచ్చేస్తుందన్న ఉద్దేశాల నేపథ్యంలో నేను అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. మోస్ట్ ఆఫ్ ది యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా నిన్న మనం పెరగడం అబ్జర్వ్ చేయవచ్చు. సో యుఎస్ మార్కెట్స్లో నిన్న మనకి డౌ జోన్స్ ఆల్మోస్ట్ 2% దాకా పెరిగింది. డౌ జోన్స్ 2.13%, నాస్డాక్ ఆల్మోస్ట్ 1%, ఎస్ఎన్పి కూడా ఆల్మోస్ట్ 1.5% దాకా పెరగడం మనం చూసాం. సో దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు అయితే ఉన్నాయి. కానీ తర్వాత ఈ మార్కెట్స్ ఏ మేరకు దీన్ని నిలబెట్టుకుంటాయి లేదా అన్నది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే జస్ట్ సెంటిమెంట్ బూస్టర్ లాగా ఇది పనిచేస్తుంది. దేశీయంగా అయితే మనకున్న సమస్యలు ఉన్నాయి. లాక్డౌన్ ఎక్స్టెన్షన్స్ కొనసాగుతున్నాయి, పీక్ స్టేజ్కి చేరుతుంది. ప్రధాన నగరాల్లో కూడా లాక్డౌన్లోకి వెళ్తున్న పరిస్థితి. చాలా డేటా పాయింట్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఎలా అవుతుంది అని చెప్పి. నిన్న ఇంకొక మేజర్ న్యూస్, జేపీ మోర్గాన్ చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. తీవ్రమైన రెసెషన్లో ఉంది యుఎస్ మార్కెట్స్ అని ఫెడ్ చెప్తున్నప్పటికీ కూడా జేపీ మోర్గాన్ పోస్టెడ్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్మోస్ట్ $34 బిలియన్ ఇన్ సెకండ్ క్వార్టర్ రెవెన్యూ. సో సెకండ్ క్వార్టర్లో దాదాపు $34 బిలియన్ ఆదాయాన్ని జేపీ మోర్గాన్ ప్రకటించింది. సో మంచి వన్ ఆఫ్ ది టాప్ బ్యాంక్, కోస్ట్ టు కోస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్న బ్యాంక్ ఇది యుఎస్లో. సో జేపీ మోర్గాన్
రిజల్ట్స్ ఇవ్వడం కూడా మార్కెట్స్ బూస్ట్ ఇచ్చింది. అయితే వెల్స్ ఫార్గో నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెల్స్ ఫార్గో మాత్రం కాస్త నిరుత్సాహపరిచినప్పటికీ సో జేపీ మోర్గాన్ బూస్టింగ్ అలాగే మోడర్నా చేసిన ప్రకటన రెండు యూఎస్ మార్కెట్స్కి కలిసి వచ్చాయి. అందుకే మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ నిన్న మనం చూసాం. ఇక ఎకనామిక్ టైమ్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ పేజ్లో గూగుల్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆన్ ఫర్ స్టేక్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్. సో జియో ప్లాట్ఫామ్స్లో గూగుల్ కూడా చర్చలు నడుపుతుంది ఇన్వెస్ట్ చేసేందుకు. దాదాపు $4 నుంచి $5 బిలియన్ వరకు కంపెనీ ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉంది. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ టాక్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో 2-3 వారాల్లో దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చు అని వార్తలు వెలువడుతున్నాయి. సో వాళ్ళు ఇదే కనుక జరిగినట్టయితే మరొక మేజర్ చెక్ని ముఖేష్ అంబానీ తీసుకునే అవకాశం ఉంది. 13-14 ఇన్వెస్ట్మెంట్ని ఆయన తీసుకోవచ్చు. గూగుల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చిందంటే అది కూడా $4-5 బిలియన్ అంటే దాదాపు 25-30 వేల కోట్ల రూపాయల మేర కంపెనీ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతుంది. అంటే ఏ స్థాయిలో జియోకి ఆదరణ పెరుగుతుందో తెలుసుకోవచ్చు మనం. అయితే ఇప్పటికే ఫేస్బుక్ అందులో 10% దాకా వాటా కొనింది. సో 2 రైవల్ కంపెనీస్ ఇందులో కొంటాయా లేదా అన్నది కూడా ఒక చర్చనీయాంశమైన అంశంగా ప్రస్తుతం మార్కెట్స్లో వినిపిస్తుంది. ఇవాళ మేజర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం ఉంది. సో ఏజీఎం మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. ముఖేష్ అంబానీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? ఎందుకంటే గత 4-5 ఏజీఎంల్లో నుంచి ఆయన అనేక కీలక ప్రకటనలు చేస్తూ వచ్చారు. దాని తర్వాత మార్కెట్స్లో ఆ షేర్కి సంబంధించిన యాక్టివిటీ పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈరోజు ఎలా ఉండబోతుందో, ఆయన ఏ ప్రకటనలు చేస్తారు, కొత్త రంగాల్లోకైనా ఎంటర్ అవుతారా అన్న అనేక ఆశలు జనాల్లో ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్లో ఉన్నాయి. కాబట్టి చూడాలి. అది మెయిన్ వార్త. అలాగే రికవరీ లూజింగ్ స్ట్రీమ్ ఆన్ లోకల్ లాక్డౌన్స్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఎందుకంటే చాలా కీ ఇండికేటర్స్లో మన ప్రకారం చూసినట్టయితే ఏదైతే మనం జూన్ ఎండింగ్లో అనుకున్నామో, జూలై ఫస్ట్ వీక్లో అనుకున్నామో ఎకానమీ రికవర్ అవుతుంది, పెంటప్ డిమాండ్ వస్తుందని చెప్పి ఆ డిమాండ్ మెల్లమెల్లగా తగ్గుతుంది. సో అనుకున్న దానికంటే ఏదైతే మనకి వి షేప్లో రికవరీ ఉంటుందో ఆ వి షేప్ రికవరీలో కింద పడి పైకి వెళ్తున్న టైంలో కొద్దిగా పైకి వెళ్తుంది, కానీ పూర్తి స్థాయిలో అనుకున్నంతగా రికవరీ రావట్లేదు అనేది చాలా కీ ఇండికేటర్స్లో మనకి వస్తుందని ఒక ఉంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా అదే అంశాన్ని కొద్దిగా అంటే వాళ్ళ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సేమ్ ఆ పెంటప్ డిమాండ్ అక్కడితో ఆగింది, బ్రేక్ పడింది అన్నట్టు కనిపిస్తుంది. సో లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ అయినా ఈ డిమాండ్ ఆశించిన స్థాయిలో పెరగకపోయినా కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు అయితే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎయిర్టెల్ ఒక మేజర్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. బ్లూ జీన్స్ పేరుతో వీడియో కాన్ఫరెన్సింగ్ దీన్ని కూడా మొదలుపెట్టింది. జియో మీట్ ఈపాటికే మార్కెట్స్లో హంగామా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెరిజాన్తో కలిసి ఎయిర్టెల్ ఈ కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ అయిపోతుంది. ఇక క్యాబినెట్ మే సూన్ కన్సిడర్ బిగ్ బ్యాంగ్ ప్రైవేటైజేషన్ పాలసీ. సో పూర్తి నూతన ఆధునిక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ రంగాల్లో ప్రైవేటైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది అని చెప్పి మనం వార్త చూస్తున్నాము. గతంలోనే మనకి అటు ప్రధానమంత్రి కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఇద్దరూ చెప్పారు వివిధ రంగాల్లో ప్రైవేటైజేషన్ చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం అందుకు తగ్గట్టు రెడీ అవుతోందని. మేబీ మనకు త్వరలో కొన్ని ప్రకటనలు ప్రభుత్వం నుంచి రావచ్చు, వివిధ రంగాల మీద దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇక ఫోకస్ ఆన్ స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్, లో లెవరేజ్. శ్రీ సిమెంట్స్, నెస్లే, హెచ్డిఎఫ్సి ఎయిమ్స్ అమంగ్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ బైస్. సో ప్రధాన మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి స్టాక్స్ ఈ మధ్య కొంటున్నాయి అన్న డేటా అంతా ఇందులో ఉంది. ఎస్బీఐ తాజాగా ఆంధ్ర పేపర్, రత్నమణి మెటల్స్, సుప్రీం ఇండస్ట్రీస్ కొనింది. హెచ్డిఎఫ్సి వీల్స్ ఇండియా, ఎంసెక్స్, క్యాన్ఫిన్ హోమ్స్ కొనింది. ఐసిఐసిఐ ఇండియా మార్ట్ ఇంటర్మేష్ని, బిర్లా సాఫ్ట్, గోదావరి పవర్, ఇస్పాత్ లాంటి కంపెనీస్ని ఇవన్నీ కొన్ని. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు profitmaster.in వెబ్సైట్లో పెడతాను. ఒకసారి మీరు ఓపిక చేసుకొని చూడండి. అంటే ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోండి, చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాము, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఏ షేర్లు కొనింది, ఏ షేర్లు ఈ మధ్యకాలంలో అమ్మిందని చెప్పి. సో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఇందులో కనిపిస్తున్నాయి. మీకు లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఈ స్టాక్స్ని కూడా మీరు చూడాలని చెప్పి కోరుతున్నాను. అండ్ ఇంకోటి, ఎస్బీఐ డ్రాస్ అప్ ప్లాన్స్ టు సేవ్ యాజ్ మచ్ as 1,000 crores ఇన్ కాస్ట్. సో ఈ కోవిడ్ టైంలో కష్టాలని తట్టుకునేందుకు ఏదన్నా అనుకున్న దానికంటే సిచ్యుయేషన్ వర్స్ అయినా కూడా తట్టుకోవడంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రణాళికలు రచిస్తోంది. సాధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా
దాదాపు 1000 కోట్లను సేవ్ చేయబోతోందన్న ఒక వార్తను మనం చూస్తున్నాము. సో రజనీష్ కుమార్ అధ్యక్షతన చైర్మన్గా చాలా సమర్థంగా అనుకున్న దానికంటే ఆయన కంపెనీ నడిపిస్తున్న నేపథ్యంలో సో ఈ కోవిడ్ కష్టాల నుంచి కూడా కంపెనీ పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని ఒక వార్త. సో బర్మన్ ఫ్యామిలీ పిక్సప్ 8.8% మోర్ ఇన్ ఎవరెడీ. సో బర్మన్ ఫ్యామిలీ తమ కంపెనీ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంస్థ గార్డియన్ అడ్వైజర్స్ ద్వారా ఖైతాన్ ఫ్యామిలీకి చెందిన ఎవరెడీ ఇండస్ట్రీస్లో గత కొద్ది కాలం నుంచి వాటాలు పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5.9% ఫిబ్రవరి మనకి 2020 దాకా ఉన్న స్టేక్ని ఈ మధ్యకాలంలో మళ్ళీ పెంచుకొని దాదాపు 8.8% పెంచుకుంది అని చెప్పిన ఒక వార్త మనం చూస్తున్నాం. దీని ఓనర్షిప్ ఇన్ ద కంపెనీ హాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 11% to 20%. ఓవరాల్గా 20% దాకా పెరిగింది అన్నది ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే ఎవరెడీ ఈ పాటికే దాదాపు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ 550 కోట్ల అప్పు ఈ కంపెనీకి 550 కోట్ల వాల్యుయేషన్ కంపెనీ కొట్టి 400 కోట్ల రూపాయల దాకా అప్పు ఈ కంపెనీకి ఉంది. వీడి అప్పులు చెల్లించలేక మారిటోరియం కూడా కంపెనీ తీసుకోవడం చూస్తున్నాం. బట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఈ డాబర్కి చెందిన బర్మన్ ఫ్యామిలీ ఎందుకు ఈ ఎవరెడీ ఇండస్ట్రీస్లో వాటా కొంటుందన్నది ఇంకా తెలియలేదు. కానీ రెండు కంపెనీలు దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ మూవ్గా మనం చూడొచ్చు. సో రూరల్ ఫైనాన్స్ అప్టిక్ రెన్యూస్ రికవరీ హోప్. నేను పదే పదే ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు. రూరల్కి సంబంధించిన థీమ్ బాగా పెరుగుతుందని. ఇప్పుడు రూరల్ ఫినాన్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. సో ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ లేదంటే ఫార్మ్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి రుణాలు ఇచ్చే కంపెనీలు, అలాగే 2 వీలర్స్ కొనుగోలు చేసేందుకు అప్పులు ఇచ్చే కంపెనీలు లైక్ చోలా ఫైనాన్స్ ఒకటి, మహీంద్రా ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ, మనప్పురం ఇలాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా మనకి అంటే చోలా మహీంద్రా ఫైనాన్స్ కంపెనీస్ అయితే హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ, మనప్పురం లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ 40 నుంచి 60% దాకా హయ్యర్ కలెక్షన్స్ డిస్బర్స్మెంట్స్ ఉన్నాయని చెప్పి తమ రూరల్ బ్రాంచీల్లో వాళ్ళు ఇచ్చిన నివేదిక లేదంటే వాళ్ళు చెప్తున్న అంశాల ప్రకారం మనకు అర్థమవుతోంది. అంటే ఎవరైతే ఈ లోన్స్ తీసుకున్నారో ఈ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ద్వారా, మనప్పురం ద్వారా, మహీంద్రా, చోలా ఈ ఫైనాన్స్ ద్వారా తీసుకున్న వీళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా అనుకున్న దానికంటే ఎక్కువగా అప్పులు తిరిగి తీర్చేస్తున్నారు. సో కొత్తగా అప్పులు తీసుకుంటున్నారు అన్నది ఒక వార్త మనం చూస్తున్నాం. సో స్టిల్ ఇప్పటికి కూడా ఈ పైన చెప్పిన కంపెనీస్ లైక్ మహీంద్రా ఫైనాన్స్ అనుకోవచ్చు, చోలా లాంటి కంపెనీస్, మనప్పురం లాంటి కంపెనీస్లో స్టిల్ ఇంకా పొటెన్షియల్ మనకి కనిపిస్తుంది. రూరల్ సైడ్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు డిప్స్లో ఇలాంటి స్టాక్స్ ఇంకా బై చేసేందుకు అవకాశం మనకు కనిపిస్తుంది. సో మోర్ కంపెనీస్ సీక్ నాట్ టు లాంచ్ ఫావిపిరావిర్. సో నిన్న కూడా చెప్పుకున్నాం మనం. సో కోవిడ్కి సంబంధించిన డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో కాంపిటీషన్ చాలా ఇంటెన్సిఫై అవుతుంది. నిన్న హైదరాబాద్కి చెందిన మరొక కంపెనీ బయోఫోర్ కూడా ఈ ఫావిపిరావిర్ డ్రగ్ని లాంచ్ చేసింది. సో ఈ స్పేస్లో ఇక పెద్దగా యాక్టివిటీ లేదు, పెద్దగా మనకి అంత ఆసక్తికరంగా మనకి కనిపించట్లేదు. కాబట్టి బెటర్ ఈ కోవిడ్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు ఏదైనా ప్రకటనలు వచ్చినప్పుడు వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది అన్నట్టు కనిపిస్తుంది. గవర్నమెంట్ మస్ట్ ఫోకస్ ఆన్ గ్రోత్ నాట్ క్రెడిట్ రేటింగ్స్. సో అప్పులు తెచ్చుకోండి అవసరమైతే, సో క్రెడిట్ రేటింగ్స్ గురించి పట్టించుకోకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రోత్ని మళ్ళీ ఎలా రివైవ్ చేయాలన్న దాని మీద మాత్రమే ప్రభుత్వం ఆలోచించాలి. కానీ క్రెడిట్ రేటింగ్ ఏదో తమ పరపతి విధాన రేటింగ్ తగ్గిస్తున్న భయాన్ని మాత్రం ఈ టైంలో ప్రభుత్వం పెట్టుకోవడం అనాలోచిత నిర్ణయం అని చెప్పి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక వాల్మార్ట్ లీడ్స్ $1.2 బిలియన్ రౌండ్ ఇన్ ఫ్లిప్కార్ట్ అట్ $25 బిలియన్ వాల్యుయేషన్. సో ఫ్లిప్కార్ట్ $25 బిలియన్ వాల్యుయేషన్ వచ్చింది. వాల్మార్ట్ $1.2 బిలియన్ పెట్టి మరొక ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంది తర్వాత ఈ రౌండ్లో ఫ్లిప్కార్ట్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ న్యూస్. సో డీల్స్ అయితే మనకి నేషనల్ మార్కెట్స్లో పెద్ద కంపెనీస్లో జరుగుతూనే ఉన్నాయి. సో బిజినెస్ స్టాండర్డ్ ఒకటి వాల్మార్ట్ గివ్స్ $1.2 బిలియన్ ఫండింగ్ పుష్ టు ఫ్లిప్కార్ట్, ఇదొక మేజర్ న్యూస్. జియో సెట్స్ ఆఫ్ న్యూ టెలికామ్ వార్ ఓవర్ ప్రీమియం ప్లాన్స్, ఇదొక వార్త. గూగుల్ ఐజ్ $4 బిలియన్ స్టేక్ ఇన్ జియో. సో ఇది 3 ప్రధాన వార్తలు. ఒకటేమో ఎఫ్ఎంసీజీకి టెలికామ్ సంబంధించింది, 2 టెలికామ్ సంబంధించింది, ఒకటి ఎఫ్ఎంసీజీ ప్యాక్ సంబంధించిన న్యూస్ మనం బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో చూస్తున్నాం. సో జూలై డేటా ఇండికేట్స్ కన్జంప్షన్ మే బీ స్టాగ్నేటింగ్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఒక డేటా. సో డేటా ప్రకారం చూస్తే కొద్దిగా స్టాగ్నేషన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తుంది. జూలై నెలలో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో ఉన్నంత జోరు మనకు థర్డ్, ఫోర్త్ వీక్ వచ్చేసరికి కాస్త తగ్గిందన్న డేటా ప్రకారం మనకి అంటే థర్డ్ వీక్ వచ్చేసరికి ఆ డేటా తగ్గిందన్నది డేటా పాయింట్స్ చెప్తున్న అంశంగా మనం ఉంది. కాస్త ఇక్కడ
వేచి చూడాలి. ఈ కరోనా వైరస్ వ్యాప్తే మేజర్గా మార్కెట్స్ని ఇబ్బంది పెట్టే అంశంగా కనిపిస్తుంది. ఇక గోద్రేజ్ గ్రూప్ హైక్స్ స్టేక్ ఇన్ శోభ. బెంగళూరు ఆర్ సౌత్కు చెందిన శోభా డెవలపర్స్ కంపెనీలో మనకి గోద్రేజ్ గ్రూప్ 10% దాకా వాటాలు పెంచుకుందని ఒక వార్త మనం చూస్తున్నాము. ప్రైవేట్లీ హెల్డ్ గోద్రేజ్ ఫ్యామిలీ ఆర్మ్ ఆనమూడి రియల్ ఎస్టేట్స్ అన్న కంపెనీ ద్వారా వీళ్ళు వాటా తీసుకున్నారు శోభాలో 9.9 అంటే ఆల్మోస్ట్ 10% దాకా. అయితే ఓపెన్ మార్కెట్ నుంచి కంపెనీ తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించిన కామెంట్ చేసేందుకు అటు గోద్రేజ్ కానీ ఇటు శోభా కానీ ఎవరూ సిద్ధంగా లేరు. బట్ స్టిల్ శోభా మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాము, శోభా డెట్ బాగా తగ్గించుకుంటుంది కంపెనీ గత 2 క్వార్టర్స్ నుంచి. కొత్త ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తుంది. దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఫోకస్ కూడా పెంచుతుంది కాబట్టి స్టిల్ రియల్ ఎస్టేట్ దీనిలో శోభా వన్ ఆఫ్ ది బెస్ట్ బెట్ అవుతుంది లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళకి. ఇక విప్రో సీజ్ గ్రీన్ షూట్స్ ఇన్ సమ్ వెర్టికల్స్. విప్రో రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాము. కొత్త మేనేజ్మెంట్, కొత్త CEO వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇవి చాలా స్ట్రాంగ్గా విప్రో కనిపిస్తుంది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే క్వార్టర్ పరంగా తగ్గినప్పటికీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 1.3%, పీబీటీ 0.75% మనం గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తున్నాము. బట్ క్వార్టర్ ప్రకారం చూస్తే 4.4%, అలాగే నెట్ ప్రాఫిట్ 2.7%, ఆపరేటింగ్ మార్జిన్ బేసిస్ పాయింట్స్ కూడా మనకు 140 బేసిస్ పాయింట్స్ దాకా జంప్ మనం చూస్తున్నాం. సో పూర్తిగా ఐటీ కంపెనీగా దీన్ని కొద్ది కాలం క్రితం వరకు మనం కన్సిడర్ చేసే పరిస్థితులు లేదు వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఐటీ కంపెనీస్. కాకపోతే మెల్లిగా విప్రో కూడా ఇన్ లైన్ విత్ అదర్ ఐటీ కంపెనీస్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు విప్రోని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మనకు ప్రాఫిట్ మాస్టర్ డాటాలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. సో మల్టీ బ్యాగర్స్ ఎలా పట్టుకోవాలో సీక్రెట్ మనకి రాకేష్ జుంజున్వాలా చెప్పారు. సో కొద్దిగా లెంతీగా ఉంటుంది స్టోరీ, ఖచ్చితంగా మీ అందరూ ఒకసారి చదవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఏం చేయాలి అంటే ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ పట్టుకోవాలంటే ఏం చేయాలి అన్న ఆయన సక్సెస్ సీక్రెట్స్ని ఎక్స్క్లూజివ్గా మనం చెప్పడం చూసాం ఒక ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 40 years అయింది. ఈ 40 yearsలో ఎలా తన ఆలోచన ఆయన సరళిని మార్చుకున్నారు, ఇండియా మీద ఎందుకు అంత ఫోకస్ ఆయనకు బాగా పెరిగింది, ఎందుకు ఎప్పుడు అంత బుల్లిష్ మోడ్లో ఉన్నారన్న అనేక అంశాలని ఆయన మనం చెప్పడం చూసాం. సో ఒకసారి నేను లింక్ కూడా పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ స్టోరీని కూడా చదవాలని చెప్పి కోరుతున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం కవర్ చేసామని అనుకుంటాను. ఇవాళ మధ్యాహ్నం మనకి రిలయన్స్ జియో ఏజిఎం ఉంది కాబట్టి సో మార్కెట్స్ అప్పటిదాకా కాస్త వేచి దాని తర్వాత మనకి ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఎస్పెషల్లీ ఆ స్టాక్లో కూడా ఉంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే. పదే చెప్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. రోజులో ఒక్కసారన్నా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ని చూడండి. మరి చాలా ఎక్స్క్లూజివ్ కంటెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, మీ అందరికీ అవసరమయ్యే కంటెంట్ అందులో ఉంచుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.